హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైవిఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్త్కి ఎంతో మంచి చేసే తోటకూరతో రైస్ని మనం డిఫరెంట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. తోటకూర ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తింటారండి ఇలా చేసి పెడితే తోటకూరతో రైస్. చిన్నపిల్లలు మన తోటకూర అంటే దూరంగా వెళ్ళిపోతారు, తినరు. ఎప్పుడు అలా చేసి పెడితే ఒకసారి ఇలా తోటకూరతో రైస్ చేసి పెట్టండి, తప్పకుండా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. రెగ్యులర్గా ఇలా చేసి పెట్టండి, తోటకూరతో పిల్లలకు చాలా మంచిది. చక్కగా లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు తోటకూర రైస్ని. దీని ప్రాసెస్, దీని తయారీ విధానం మొత్తం మనము దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అంతా మనం ఈ వీడియో చూద్దాము తయారు చేస్తూ. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఫస్ట్ దీనికోసం స్టవ్ వెలిగించి మనం బాండి పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యాక మనం దీంట్లో 1.5 కట్ట నేను తోటకూర తీసుకున్నాను, లేతగా ఉండేది, కాడలు లేకుండా సన్నగా కట్ చేసుకున్న ఈ ఆకులు వేసేసుకున్నాను. దీంట్లో ఫ్లేమ్ పెద్దగా పెట్టుకునే మనము ఈ ఆకంతా చక్కగా పొడిగా అయ్యేంత వరకు చక్కగా వేపేసుకోవాలి. ఆకంతా మనము పచ్చిగా లేకుండా డ్రై అయిపోవాలి. అలా ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకుని మనం వేపేసుకున్నాం మొత్తం ఆకంతా. మన ఆకంతా చక్కగా వేగిపోయిందండి పొడిగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇదే మూకట్లో మనము ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకుందాము. దీంట్లోనే ఒక 1 స్పూన్ పచ్చెనపప్పు, ఒక 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. చక్కగా దూరగా వేపేసుకోవాలి ఈ పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు అంతా. దీంట్లోనే చిన్న ఎండు కొబ్బరి ముక్క కూడా ముక్కలు చేసేసుకుని వేసేసుకుందాము. దీంట్లోనే 4-5 ఎండు మిర్చి వేసేసుకుందాము. ఇవన్నీ చక్కగా వేపేసుకుందాము దూరగా. చూడండి, ఇవన్నీ చక్కగా వేగిపోయాయి దూరగా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము. చల్లారి పెట్టేసుకుని ఈ తోటకూర, వేపేసిన తోటకూర ఇదంతా మనము చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇవి అన్నీ కలిపేసి ఇవన్నీ చక్కగా మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుందాం మొత్తము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనము. ఇప్పుడు మనం ఈ తోటకూర రైస్కి పోపు వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని మనము ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని దీంట్లో ఒక 2 స్పూన్స్ పల్లీలు, 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుందాం. అలాగే కరివేపాకు రెబ్బ కూడా వేసుకుందాం ఒకటి. 1/2 స్పూన్ జీలకర్ర. నేను చక్కగా వేపేసుకున్నాము. వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసేసుకుందాము. తోటకూర పౌడరు పొడి వేసేసుకుని మనం అంతా చక్కగా కలిపేసుకునే ఈ పోపు అంతా. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఒక కప్పు రైస్ వేసుకుందామండి. దీంట్లో నేను 1.5 కట్ట తీసుకున్నాను కదా తోటకూర, దీనికి 1 కప్పు వేసుకున్నాను. దీంట్లోనే మనం రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుందాము. ఇది చూసుకుని వేసుకోండి సాల్ట్ మీ రుచికి సరిపడా. ఇప్పుడు ఇదంతా మొత్తం చక్కగా కలిపేసుకుందాం రైస్ మొత్తం. చూడండి, చక్కగా మొత్తం కలిపేసుకున్నాం మనము. ఇంతే అండి, తోటకూర రైస్ మనకు రెడీ. సింపుల్గా మనము తోటకూరతో ఇలా చేసేసుకోవచ్చు. పిల్లలు తిననే పిల్లలకి కూడా చక్కగా తింటారు. ఈ తోటకూరతో ఇలా చేసి పెట్టండి మీరు, చాలా బాగుంటుంది. ఇంతే అండి, మన తోటకూర రైస్ రెడీ. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంత మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన మాదిరిగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ తోటకూర రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.